హాయ్ అండి. అదే మనం అత్త కోడళ్ళకి చెప్పుకున్నాం కదండి. మరి ఇప్పుడు కంటిన్యూయేషన్లో మనం ఏం చేద్దామంటే కోడళ్ళు, ఈ రోజుల్లో కోడళ్ళు ఎలా ఉన్నారు, కోడళ్ళు ఎలా ఉన్నారంటే ఆ రోజుల్లో అత్తలు కోడళ్ళను కొట్టి చంపితే ఈ రోజుల్లో కోడళ్ళు కూడా అత్తలను చాలా హింస పెడుతున్నారన్న విషయాలు మరి చెప్పేవాళ్ళు మనకు లేకపోయినా కానీ మనం టీవీలో చూస్తున్నాము. కొన్ని కొన్ని విషయాలు మరి టీవీ ద్వారా తెలియపరచడం వలన నేను చెప్తున్నాను. మరి ఘోరాతి ఘోరంగా ఎంత అంటే ఆస్తులు రాసియకపోతే కూడా భర్త అంటే కొడుకు కోడలు ఇద్దరు కలిసి కొడుతున్నారండి. మరి రాసిచ్చిన తర్వాత నన్ను మంచిగా చూస్తారా? లేదు, వెళ్ళిపో అని గెంటేస్తున్నారు. ఇంకా ఆమె గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏదైనా పెన్షన్ వస్తే అనాథ ఆశ్రమాలలో ఉంటున్నారు. లేకపోతే కొందరు తల్లిదండ్రులు అభిమానం కొద్దీ పిల్లలు మంచిగా ఉంటే చాలు, నాకెందుకు ఈ జన్మ అని చెప్పేసి ఉన్న ఆస్తులు రాసిచ్చి వాళ్ళే పోయి కొడుకు కోడలు మంచిగా ఉంటే చాలు అనుకున్న వాళ్ళు పోయి అనాథ ఆశ్రమాల్లో వారే ఉంటున్నారు. మరి వాళ్ళ తల్లి కోడలకు కూడా తల్లి ఉంటుంది కదండి, అట్లా చేయకూడదు కదా. కాబట్టి ఆనాడంటే చదవని రోజుల్లో అత్త ఆ రకంగా కోడళ్ళు తెచ్చిన అన్నటువంటిది అది తరతరాలుగా వస్తుంది. ఆ అత్త కూడా ఆళ్ళత్త కష్టపెట్టింది కాబట్టి అది ఈమె ఫాలో అవ్వకుండా వచ్చింది అజ్ఞానం చేత. కానీ ఈరోజు జ్ఞానవంతులండి, అందరూ కోడళ్ళు కూడా జ్ఞానవంతులు. సినిమాల ద్వారా తెలుసుకుంటున్నారు, యూట్యూబ్ల ద్వారా తెలుసుకుంటున్నారు, సమాజంలోని ఇరుగు పొరుగు ద్వారా తెలుసుకుంటున్నారు. అన్నీ తెలిసినటువంటి వాళ్ళు ఇప్పుడేమి కూలి నాలి చేసుకొని బ్రతికే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. కనుక ఇప్పుడు మరి చదువుకున్న కోడళ్ళే భర్త తన మాట వినాలి, భర్త తను కలిసి అత్తను అంటే ఆ అత్తకున్న కొడుకు కోడలే కొట్టి చంపడము, తోసేయడము, ఆస్తులు గుంజుకోవడము, నానా రకాలుగా. మరి ఆ ముసలిలో ఉన్న అత్తలు మరి చెప్పుకోలేక ఆ బాధ, మరి ఇల్లును బయట వేసుకున్నట్టు అవుతుంది అని చెప్పేసి చెప్పుకోలేక, ఇరుగు పొరుగుతో ఎక్కడ చెప్పుకోలేక విషమైన మింగొచ్చు కానీ ఆ మాటలు భరించలేకపోతున్నామండి. అంటే నేను కాదు, నాకు దేవుని దయ వలన మరి ఇంకా అలాంటివి లేవు. ఎవరి పరిస్థితి ఏంటో తెలియదు కానీ కొంతవరకు ఇప్పుడు ప్రతి కోడలు కూడా అవగాహన కలిగి ఆమె కూడా నా తల్లి లాంటిదే అని చదువుకున్న రోజులు కాబట్టి ప్రతి కోడలు తన భర్త ఆమె సరిచేసి మరి సదురుకొని ఆ తల్లిని కూడా ఒక ముద్దన్నం పెట్టి తన పిల్లల్లో ఒక అమ్మాయిలాగా చూసుకొని మరి గడిపితే ఆ తల్లి దీవెన ఎప్పటికీ తరతరాలు ఉంటుంది కదండి. అందుకని తల్లి ఆశీర్వాదము, దేవుడు